बच्चों, आज हमारा पाठ का नाम हमारा गाँव। पाठ का नाम क्या है? प्यारा गाँव। तीसरा पाठ का नाम प्यारा गाँव। प्यारा गाँव का अर्थ क्या है? गाँव। गाँव का अर्थ विलेज। गाँव का अर्थ क्या है? విలేజ్. ప్యారా. ప్యారా కా లవబుల్ అంటే ఏంటి? ప్రియమైన గ్రామము. అంటే ఎవరికైనా విలేజ్ అంటే వాళ్ళ విలేజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్యారా గావ్ అంటే ఏంటి? ఇష్టమైన విలేజ్. प्यारा गाँव पाठ का विधा क्या है? पहला पाठ हम होंगे कामयाब, कविता पाठ। दूसरा पाठ राजा बदल गया, एक कहानी पाठ। तीसरा पाठ प्यारा गाँव एक संवाद पाठ। संवाद. संवाद का अर्थ क्या है? కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఎవరైనా డైలాగ్స్ అంటే ఒక క్యారెక్టర్స్ 2-3 క్యారెక్టర్స్ అవి సంభాషణ ఆ డైలాగ్స్తో ఉన్నదాన్ని ఏమంటారు? సంవాద్ పాఠ్. पाठ का विधा क्या है? संवाद पाठ। तीसरा पाठ का विधा संवाद पाठ। बच्चों, अब एक चित्र ध्यान से देखिए। ये पिक्चर చూడమ్మా. चित्र में क्या क्या दिखाई दे रहे हैं? పిక్చర్లో మనకి ఏం కనపడుతుంది? ఈ చిత్ర में क्या क्या दिखाई दे रहे हैं? పిక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే चित्र में एक गाँव का दृश्य है। चित्र में क्या क्या दिखाई दे रहे हैं? गाँव का दृश्य है। किसान, पेड़, एक बड़ा पेड़, घर, खेत, ఇవన్నీ విలేజ్లో మనకు కనపడుతూ ఉంటాయి కదా. పశు, పక్షి, పశు. పశు का अर्थ क्या है? యానిమల్స్. కిసాన్. కిసాన్ అంటే ఏంటి? ఫార్మర్. ఫార్మర్ కూడా మనకి పిక్చర్లో కనపడుతున్నారు. బైల్. బైల్ అంటే ఏంటి? ఆక్స్. ఆ పొలం దున్నాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? బైల్. चित्र में पेड़, घर, खेत, पशु, पक्षी, किसान, बैलगाड़ी आदि दिखाई दे रहे हैं। ఇవన్నీ కూడా ఏక్ గావ్ కా దృశ్య హై. మొత్తం టోటల్గా కనుక చూసుకున్నట్లయితే ఏం కనపడుతూ ఉంది మనకి? మొత్తం కూడా గావ్ కా దృశ్య హై. విలేజ్లో అయితే ఏమేమి ఉన్నాయో ట్రీస్, కిసాన్ ఒక పొలం దున్నుతున్న కిసాన్, ఒక రైతు, ఆక్స్ ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయన్నమాట. కౌన్ క్యా కర్ రహా హై? చిత్ర మే కౌన్ క్యా కర్ రహా హై? ఎవరు ఏమేమి చేస్తూ ఉన్నారు? చిత్ర మే పిక్చర్లో కనుక చూసినట్లయితే కిసాన్ హల్ చల్ రహా హై. కిసాన్ క్యా కర్ రహా హై? ఫార్మర్ ఏం చేస్తున్నాడు? చూడండి. హల్. హల్ అంటే ఏంటి? నాగలి. హల్ చలా రహా హై. ఏక్ ఆద్మీ హల్ లేకర్ జా రహే హై. ఏక్ ఆద్మీ ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు? ఆ నాగలి తీసుకొని తన పొలానికి వెళ్తూ ఉన్నాడు. ఏక్ ఆద్మీ బైల్గాడి లేకర్ జా రహా హై. ఒక ఆద్మీ అంటే బైల్గాడి అంటే ఏంటి? ఎద్దుల బండి. విలేజెస్లో కనపడుతూ ఉంటాయి కదా. తీసుకొని వెళుతూ ఉన్నాడు. కుచ్ బైల్ ఆరామ్ కర్ రహే హై. బైల్ క్యా కర్తే హై? ఆక్స్లు ఏం చేస్తున్నాయి? ఆరామ్ అంటే రెస్ట్ తీసుకున్నాయి అన్నమాట. పక్షి ఉడ్ రహే హై. బర్డ్స్ కూడా ఎగురుతున్నాయి. అంటే మనం ఒక పిక్చర్ని ఇస్తే కొన్ని సెంటెన్స్ మనం ఈజీగా ఫామ్ చేయడం కోసం చిత్ర మే క్యా 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 దిఖాయి రహే హై, కౌన్ క్యా కర్ రహే హై అన్నీ కూడా ఇవి మనకి క్వశ్చన్స్ లాగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం లెసన్ స్టార్ట్ చేద్దామా. లెసన్ చూడండి. रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। पाठ में आने वाले लड़की का नाम क्या है? रानी. लड़का का नाम रमेश. ఇవి పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో మీకు యూజ్ అవుతాయి. లड़की का नाम क्या है అంటే రాణి. लड़का का नाम क्या है? रमेश. दोनों किस कक्षा में पढ़ते हैं? 8वीं कक्षा में पढ़ते हैं. మీరు ఈజీగా ఉన్నాయి కదా అని అనుకో. పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో మీకు ఖచ్చితంగా మీకు 7th జరిగినట్టు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఇవన్నీ లెసన్ విన్నప్పుడు మెన్షన్ చేసుకోవాలి. लड़की का नाम रानी, लड़का का नाम रमेश, दोनों 8वीं कक्षा पढ़ते हैं అని. पाठ का विधा क्या है? पाठ का नाम क्या है? तीसरा पाठ का नाम क्या है? तीसरा पाठ का विधा क्या है? లెసన్ ఏమి ఇవ్వకుండా తీసరా పాఠ కా విధా క్యా హై ఇవన్నీ కూడా బిట్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలమ్మా. నెక్స్ట్ చూడండి. రాణి और रमेश 8वीं कक्षा में पढ़ रहे हैं. రాణి రమేష్ 8वीं कक्षा में అంటే 8th क्लास చదువుతూ ఉన్నారనమాట. गर्मी की छुट्टियों में. गर्मी का अर्थ क्या है? समर.
గర్మీ కా విలోమ శబ్ద్ సర్ది. ఒక్కొక్క సెంటెన్స్లో వచ్చే వచన్ కావచ్చు, విలోమ శబ్ద్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని ఆటోమేటిక్గా లెసన్ రీడ్ చేసినప్పుడు మీకు మైండ్లోకి వచ్చేయాలి. గర్మీ, గర్మీ కా అర్థ సమ్మర్, గర్మీ కా విలోమ శబ్ద్ సర్ది, సర్ది కా అర్థ వింటర్, అంటే సమ్మర్ వింటర్ ఆపోజిట్ విలోమ శబ్ద్. छुट्टियों, छुट्टी एक वचन, छुट्टियों बहुवचन. छुट्टियों में दादाजी उन्हें अपने गांव लेकर जाने के लिए आए. कौन आए गांव? गांव से ఊరి నుంచి ఎవరు వచ్చారు? దాదాజీ. దాదాజీ ఈ రాణి రమేష్ని సమ్మర్ హాలిడేస్ తీసుకోవడం కోసం తన ఊరికి అపనే గావ్ లే జానే కే లియే ఆయే. ఊరికి తీసుకువెళ్ళడం కోసం, తన ఊరికి తీసుకెళ్ళడం కోసం, తన గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ని తీసుకోవడం కోసం ఊరి నుంచి వచ్చారు దాదాజీ. సబ్ మిల్కర్ సబేరే రైల్ సే నిఖలే. వాళ్ళందరూ కూడా నిఖలే, న్యూ వర్డ్. నిఖలే అంటే ఏంటి? టు స్టార్ట్. వాళ్ళందరూ కూడా కలిసి రైల్లో వాళ్ళ ఊరికి, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు, బయలుదేరాడు. గాడీ మే బడీ భీడ్ థీ. భీడ్ కా అర్థ క్యా హై? క్రౌడ్ అంటే ఏంటి? ఎక్కువ గుంపులుగా ఉన్నారు, రష్గా ఉందన్నమాట. ఫిర్ భీ జైసే తైసే బేట్నేకి జహగ్ మిల్ గయి. జైసే తైసే అంటే ఏంటి? ఏదో ఒక విధంగా, అంటే ఏదో ఒక రకంగా ఏం చేశారు వాళ్ళు? ప్లేస్ని సంహౌ, ఏదో ఒక విధంగా వాళ్ళు, జగహ్ అంటే ఏంటి? ప్లేస్. వాళ్ళు ఆ ట్రైన్లో రష్గా ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ఆ ట్రైన్లో కూర్చోవడానికి ప్లేస్ సంపాదించారు. షామ్ తక్ గావ్ పహుంచ్ గయే. షామ్, షామ్ కా అర్థ క్యా హై? ఈవినింగ్. షామ్ కా విలోమ శబ్ద్ సుబహ్, అంటే మార్నింగ్, ఈవినింగ్. शाम का अर्थ ఈవినింగ్, షామ్ కా విలోమ శబ్ద్ సుబహ్. వాళ్ళు ఈవినింగ్ అయ్యేటప్పటికి వాళ్ళ యొక్క విలేజ్ని రీచ్ అయ్యారు. వహా స్టేషన్ కే పాస్ చాచాజీ బయల్గాడి లేకర్ తయార్ తే. పాస్ మనం నేర్చుకున్నాం అనమాట సెకండ్ లెసన్లో. పాస్ కా అర్థ నియర్, పాస్ కా విలోమ శబ్ద్ దూర్. వీళ్ళని తీసుకువెళ్ళడానికి ఆ స్టేషన్ దగ్గరికి చాచాజీ బయల్గాడి లేకర్, విలేజెస్లో ఉంటాయి కదా ఎద్దుల బండి, అన్ని కారు, బస్సు ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎద్దుల బండిలోని వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. బయల్గాడి లేకర్ తయార్తే. వాళ్ళ చాచాజీ అంటే అంకుల్, వాళ్ళ బాబాయ్ ఏం చేశారు? వీళ్ళ ముగ్గురిని ఇంటికి తీసుకువెళ్ళడం కోసం తయార్తే. బయల్గాడి ఖేతోంకే కినారే కినారే చెల్నే లగి. ఆ బయల్గాడి అంటే ఏంటి? ఆ బులక్కాట్, ఆ ఎద్దుల బండి. కేత్ కార్డ్ ఫీల్డ్ అంటే పొలము. ఏం చేశారు? ఆ పొలంలో కినారే అంటే ఆ పొలం పక్క నుంచి సైడ్ నుంచి వెళ్తుందన్నమాట. ఒడ్డు అని. కినారా అంటే ఏంటి? బ్యాంక్ అంటే ఒడ్డు, అంటే ఆ పొలాల అంచుల నుంచి వెళుతూ ఉంది బయలుగాడి. खेतों में किसान काम कर रहे थे. खेतों में कौन काम करते? ఎవరు విలేజెస్లో ఆ పొలంలో ఎవరు వర్క్ చేస్తుంటారు? పొలంలో కిసాన్ ఖేత్ మే కామ్ కర్తే తే. వారు రైతులు, ఫార్మర్స్ ఎక్కడ ఏం చేస్తుంటారు? పొలంలో పని చేస్తూ ఉంటారు కదా. కాబట్టి పశు చర్ రహే తే. పశు కా అర్థ క్యా హై? యానిమల్స్. చర్ రహే తే. చర్ అంటే ఏంటి? గ్రేజ్, అంటే ఆ పశువులు మేస్తూ ఉన్నాయి అన్నమాట. గావ్కి హరియాలి దేఖ్నే లాయక్ థీ. ఆ విలేజ్ యొక్క వాతావరణం మన పిక్చర్లో చూసాం కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బిగ్ ట్రీస్ ఉంటాయి. మనకి టౌన్లో వాటిలో అయితే అసలు ట్రీస్ ఉండవు, గ్రీనిష్గా కనిపించదు. కానీ విలేజెస్లో ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా గ్రీనరీగా ఉంటాయి, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. ఆ ఎద్దులు పొలం దున్నుతూ పచ్చని పొంట పొలాలతో ఎలా ఉంటుంది? హరియాలి కా గ్రీనిష్గా ఉంది. దేఖ్నే లాయక్ థీ, చూడటానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉందన్నమాట. బాతో మే ఘర్ ఆ గయా. వాళ్ళు మాట్లాడుకుంటూ పిక్చర్లో కనపడుతుంది కదా. దాదాజీ సే మిలే ఘర్ ఆ గయే. వాళ్ళు మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నారు. దాదీజీ సే మిలే. దాదీజీ కా అర్థ క్యా హై? గ్రాండ్ మదర్. వాళ్ళ యొక్క అమ్మమ్మని వాళ్ళు చూశారనమాట. దాదీజీ మిలే. దాదీజీనే బహుత్ లాడ్ ప్యార్ కియా. బహుత్ లాడ్ ప్యార్ అంటే ఏంటి? వాళ్ళది అఫెక్షనేటివ్గా, అంటే ఏంటి? వాళ్ళ గ్రాండ్ డాటర్ని ఏం చేసింది? దగ్గర తీసుకుంది. వాళ్ళ దాదీజీ అంటే వాళ్ళ గ్రాండ్ మదర్
ఇంటికి రాగానే వాళ్ళ అమ్మమ్మ ఆ పిల్లలిద్దరినీ కూడా బహుత్ లాడ్ ప్యార్ కియా అంటే ఏంటి, ఎఫెక్షన్గా దగ్గరికి తీసుకుంది. యాక్టివ్ అంటే ప్రేమతో వాళ్ళని దగ్గరికి తీసుకుంది. సవేరే దోనో दूध पीकर दादाजी के साथ गाँव घूमने निकले. సబేరే దోను ఆ ఇద్దరు కూడా ఎర్లీ మార్నింగ్ ఏం చేశారు, పాలు తాగి దాదాజీకే సాథ్ వాళ్ళ తాతయ్యతో కలిసి గావ్ ఘూమ్నే నికలే. నికలే అనేది 2 times వచ్చింది చూడండి. వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్తో కలిసి ఆ విలేజ్ మొత్తాన్ని చూడటం కోసం, ఊరిని చూడటం కోసం బయలుదేరారు. రాస్తే మే బాతేం కర్తే హుయే ఆ దారిలో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇదే మనకి పాఠ్ కా విధా క్యా హై, సంవాద్ అన్నాం కదా, కాన్వర్జేషన్. దాదాజీ దేకో సామ్నే కమలేష్ కాకా ఆ రహే హై. చూడండి ఎదురుగా కమలేష్ కాక, మనకు పిక్చర్లో కమలేష్ కాక కనపడుతూ ఉన్నాడనమాట. కమలేష్ కాక ఆ రహే హై, ఆ కమలేష్ కాక వస్తూ ఉన్నారు. ఇన్హే ప్రణామ్ కరో. ప్రణామ్ కా నమస్కార్. ప్రణామ్ కా అర్థ క్యా హై, నమస్కార్. ప్రణామ్ అంటే ఏంటి, నమస్కారం. ఆ విలేజ్ని చూడటానికి ముగ్గురు కూడా బయలుదేరినప్పుడు దాదాజీ, రాణి ఔర్ రమేష్ దోనం కహా జాతే తే, ఎక్కడికి వెళుతూ ఉన్నారు, గావ్ ఘూమ్నే ఆ విలేజ్ని చూడటానికి బయలుదేరారు. రాస్తే మే కౌన్ మిలే, దారిలో ఎవరు కనపడ్డారు వాళ్ళకి, పెహ్లే ఫస్ట్గా ఎవరు కనపడ్డారు, కమలేష్ కాకా. దోనోంనే కమలేష్ కాకాకో ప్రణామ్ కియా. ఆ ఇద్దరు కూడా ఆ కమలేష్ కాకా, కాకా అంటే ఏంటి, అంకుల్, ఆ కమలేష్ కాకా వాళ్ళ బాబాయ్కి నమస్కారం చేశారు. వే బచ్చోంకో దేకర్ ఖుష్ హుయే. వాళ్ళు కూడా వే బచ్చోంకో, ఈ కమలేష్ కాకా పిల్లల్ని చూడగానే బచ్చా ఏకవచన్, బచ్చో బహువచన్, దేకర్ ఖుష్ హుయే. ఈ కమలేష్ కాకా కూడా పిల్లల్ని చూడగానే ఎంతో సంతోషించాడు. నెక్స్ట్ చూడమా, రాణి కాన్వర్జేషన్ చూడండి, సంవాద్. రాణి కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై. రాణి అడుగుతుందన్నమాట వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై, ఏ వర్క్ చేస్తూ ఉంటారు ఈ కమలేష్ కాకా. దాదాజీ వే లుహార్ హై. లుహార్, లుహార్ కా అర్థ క్యా హై, బ్లాక్ స్మిత్ అంటే ఏంటి, కమ్మరి. ఐరన్ వస్తువులు మనకు పిక్చర్లో కనపడుతూ ఉంది కదా, ఐరన్ వస్తువులన్నీ కూడా చేస్తూ ఉన్నాడనమాట. అంటే ఏంటి, ఆ కొలిమిలో ఆ ఫైర్ని, నిప్పుని మండించి ఐరన్తో రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఆ మండినప్పుడు మాత్రమే ఐరన్ని మనం బెండ్ చేయలేం కదా, ఆ హీట్ చేసినప్పుడు రకరకాల వస్తువులన్నీ కూడా బెండ్ అవుతాయి కాబట్టి ఆ నిప్పులో పెట్టినప్పుడు లుహార్. లుహార్ అంటే ఏంటి, బ్లాక్ స్మిత్, ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాడు. వే లుహార్ వే లోహే కా సామాన్. చూడండి లోహే, లోహే కా అర్థ క్యా హై, ఐరన్. లుహార్ क्या काम करता है, लोहे का सामान बनाता है. क्वेश्चन अनమాట. लोहार का अर्थ क्या है, ब्लैक स्मिथ. लोहार क्या काम करते हैं, लोहे का सामान करता है. ఐరన్ వస్తువులు తయారు చేస్తూ ఉంటారనమాట. జైసే కుర్ఫీ, फावड़ा, हथौड़ा, पहिया, కుల్హాడి ఆది సామాన్ బనాతే హై. ఇవన్నీ కూడా ఏమేమి సామాన్లు తయారు చేస్తూ ఉంటాడు, కుర్ఫీ. కుర్ఫీ కా అర్థ క్యా హై, ఏ స్కార్పింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే తవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, చిన్న మనం మట్టిని త్రవ్వడానికి అది. పావడా, పావడా అంటే ఏంటి, క్రోబార్, పొడవుగా ఉండి గుణపం. అర్థమవుతుందమ్మా, ఇవన్నీ కూడా ఐరన్తో తయారు చేసిన వస్తువులు. హథౌడా, హథౌడా కా అర్థ హమ్మర్ అంటే సుత్తి. పహియా, పహియా కా అర్థ వీల్ అంటే ఏంటి, చక్రం. చక్రం ఉంటాయి కదా, ఐరన్ కావచ్చు, చూడండి ఇవన్నీ కూడా తయారు చేస్తుంటాడు. కుల్హాడి అంటే యాక్స్, గొడ్డలి. ఇవన్నీ కూడా లోహే కా సామాన్ బనాతే హై. లోహార్ క్యా కామ్ కర్తే హై, లోహే కా సామాన్. జైసే కుర్ఫీ, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं. అర్థమైందా, ఇదొక క్వశ్చన్ కూడా అడగచ్చు. లూహార్ క్యా క్యా సామాన్ బనాతే హై. లూహార్ ఏ వస్తువులు తయారు చేస్తాడు. లూహార్ కుర్ఫీ, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि సామాన్ బనాతే హై. ఈ మీనింగ్ తెలుసు కదా. కుర్ఫీ అంటే ఏంటి, స్కార్పింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే తవ్వడానికి యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. ఫావడా అంటే క్రోబార్, పొడవుగా ఉంటుంది గుణపం, ఇది కూడా మట్టిని త్రవ్వడానికి.
హతౌడా. హతౌడా అంటే ఏంటి? సుత్తి. ఇక్కడ పిక్చర్లో కనపడుతుంది కదా, ఇది సుత్తి అనమాట. సుత్తితో తనకు కావాల్సిన షేప్ని తయారు చేస్తుంటాడు. పహియా. పహియా కార్డ్ వీల్. కుల్హాడి యాక్స్ అంటే గొడ్డలి. ఇవన్నీ కూడా ఐరన్ వస్తువులన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ రమేష్. రమేష్ బాత్ కర్తా హై. రమేష్ మాట్లాడుతున్నాడు. దామోదర్ దాదా క్యా కామ్ కర్తా హై. ఎదురుగా వీళ్ళకి నెక్స్ట్ కమలేష్ కాకా తర్వాత ఎవరు కనపడ్డారు? దామోదర్ దాదా కా మకాన్. మకాన్ కా అర్ధ్ హౌస్. మకాన్ కా అర్ధ్ క్యా హై? హౌస్. వీళ్ళు నెక్స్ట్ ఏం కనపడింది? దామోదర్ దాదా కా మకాన్. రమేష్ దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై. రమేష్ అడుగుతున్నాడు దామోదర్ దాదా ఏ వర్క్ చేస్తూ ఉంటారు అని. దాదాజీ దామోదర్ దాదా గావ్ వాలోం కే లియే మిట్టీ కే బర్తన్. లుహార్. లుహార్ అంటే బ్లాక్ స్మిత్, కమ్మరి, ఐరన్ వస్తువులు తయారు చేసేవారు. దామోదర్ దాదా మిట్టీకే బర్తన్ అంటే ఏంటి? మట్టి. మిట్టి అంటే ఏంటి? సాయిల్. అంటే మట్టి వస్తువులు తయారు చేస్తూ, మట్టితో బర్తన్ అంటే ఏంటి? వెజిల్స్, పాత్రలు తయారు చేస్తూ ఉంటాడనమాట. జైసే ఘడే. ఘడే అంటే ఏంటి? పాట్స్. ఘడే కా అర్ధ్ పాట్స్. ఘడే కా అర్ధ్ పాట్స్ తయారు చేస్తూ ఉంటాడు. మటకే. మటకే అన్నా కూడా లార్జ్ ఎర్తన్ పాట్స్, పెద్ద పాత్రలు అన్నమాట, కుండలు. హండీ. హండీ అంటే ఏంటి? మనకు మట్టి పాత్రలు కూడా, ఇవన్నీ కూడా డిషెస్ ప్రిపేర్ చేసేదానికి, కర్రీస్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, అది హండీ. గడే అన్నా కూడా పాట్స్ అమ్మా. చూడండి, గడే అంటే ఏంటి? పాట్స్. మటకే అంటే ఏంటి? పెద్ద పెద్ద మట్టి కుండలు అన్నమాట. హండీ అంటే ఏంటి? మట్టి పాత్ర, అంటే కూరలు చేసుకోవడానికి యూజ్ చేసేది. ఈ పాట్ అంటే వాటర్ మాత్రమే కదా, మట్టి గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ కూడా వాటిల్లో కూరలు కావచ్చు, పప్పు, ఇవన్నీ చేసుకోవడానికి, కర్రీస్ చేసుకోవడానికి హండీ అంటే మట్టి పాత్రలు. మిట్టీకే కిలౌనే అంటే మట్టి బొమ్మలు కూడా కిలౌనే. కిలౌనే అంటే ఏంటి? టాయ్స్. మిట్టీకే కిలౌనే ఆది బనాతే హై. बच्चों तुम्हें पता है कि मिट्टी के बर्तन बनाने वालों को क्या कहते हैं. ఇట్లా మట్టి వస్తువులు తయారు చేసే వాళ్ళని క్యా కహతే హై ఏమని అంటారు? ఏమంటారు? రాణి. అప్పుడు రాణి ఆన్సర్ చెప్తుంది, కుంహార్ కహతే హైనా దాదాజీ. అప్పుడు రాణి క్యా కహతే హై? కుంహార్ కహతే హైనా. కుంహార్ అనే అంటారు కదా తాతయ్య, దాదాజీ అని చెప్తుందనమాట. దాదాజీ శబాష్ मेरी प्यारी रानी बेटी को तो सब कुछ पता है. वह देखो चंद्रయ్య का चाचा का घर है. శబాష్ మేరీ ప్యారీ రాణి బేటీ. ఏమంటున్నాడు దాదాజీ? శబాష్ అని మెచ్చుకుంటున్నాడు అనమాట. కాబట్టి మిట్టీకే బర్తన్ బనానే వాలేకో క్యా కహతే హై? క్యా కహతే హై? కుంహార్ కహతే హై. 2 బిట్స్ మనకి జనరల్ బిట్స్ కూడా. లోహేకే సామాన్ బనానే వాలేకో లూహార్ కహతే హై. ఐరన్ వస్తువులు తయారు చేసే వాళ్ళని లూహార్ అంటారు. మిట్టీ సే బర్తన్ బనానే వాలే కో క్యా కహతే హై? కుంహార్ కహతే హై. మిట్టీ సే అంటే ఏంటి? మట్టి పాత్రలు తయారు చేసే వాళ్ళని కుంహార్. కుంహార్ అంటే ఏంటి? పాటర్ అంటే ఒక కుమ్మరి. కుమ్మరి అని అంటారనమాట. కుండలు తయారు చేసే మట్టితో వస్తువుల్ని తయారు చేసేవాళ్ళని. నెక్స్ట్ చూద్దామా. दादाजी मेरी प्यारी रानी बेटी को सब कुछ పతా హై. దాదాజీ అంటున్నారు శబాష్ అని మెచ్చుకుంటున్నాడు రాణి. కరెక్ట్ ఆన్సర్ చెప్పింది కదా. సబ్ కుచ్ పతా హై అన్నీ తెలుసు రాణికని. వహు దేకో చంద్రయ్య చాచా కా ఘర్. వహు దేకో నెక్స్ట్ ఎవరు కనబడ్డారు? పహలే బార్ కమలేష్ కాకా, దూసరీ బార్ దామోదర్ దాదా, తీసరా బార్ కౌన్ ఆయే? చంద్రయ్య చాచా కా ఘర్. ఇక్కడ మకాన్ అన్నా కూడా హౌస్ అమ్మా. చూడండి, ఘర్ కా పర్యాయవాచి శబ్ద్ క్యా హై? మకాన్, घर. इवन गृह. చూడండి पर्यायवाची शब्द घर का पर्यायवाची शब्द क्या है? गृह, मकान. मकान अना కూడా హౌసే. वह देखो चंद्रయ్య चाचा का घर. वे कपड़े बुनते हैं. वे क्या काम करते हैं? చంద్రయ్య చాచా కపడే బునతే హై బట్టలు నేస్తూ ఉంటాడనమాట. వీవర్. చూడండి, వీవర్. లుహార్ అంటే బ్లాక్ స్మిత్, కుంహార్ అంటే పోటర్. నెక్స్ట్
चंद्रया चाचा कपड़े बुनने वाले को क्या कहते हैं जुलाहा जुलाहा का वीवर అంటే బట్టలు నేసే వాళ్ళని जुलाहा चंद्रया चाचा वे कपड़े बुनते हैं अच्छा दादाजी कपड़ा बुनने वाले को क्या कहते हैं కపడా బట్టలు నేసే వాళ్ళని ఏమంటారని రాణి అడుగుతుంది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని దాదాజీ కపడా బుననే వాలేకో జులాహా కహతే హై ఈ బట్టలు నేసే వాళ్ళని బట్టలు తయారు చేసే వాళ్ళని అంటే చూడండి ఇక్కడ రాట్నంతో మనకి పిక్చర్లో కనపడుతూ ఉంది బట్టలు నేస్తూ ఉన్నారనమాట మగ్గం మీద బట్టలు అన్నీ కూడా దారంతో బట్టలు నేస్తూ ఉన్నారు కపడా బుననే వాలేకో జులాహా కహతే హై ఆ బట్టలు నేసే వాళ్ళని జులాహా అని అంటారు కపడా మెషిన్ ఔర్ హాత్ దోనో సే బనాతే హై బట్టలు ఏం చేస్తుంటారు మెషిన్ ద్వారా హాత్ అంటే చేతి ద్వారా రెండిటితో కూడా చేస్తూ ఉంటారు హాత్ సే బనానే వాలేకో హాత్ కర్గా కహతే హై హాత్ కర్గా అంటే ఏంటి హ్యాండ్లూమ్ చేతితో చేతి మగ్గంతో తయారు చేస్తూ ఉంటారు మన పిక్చర్లో కనపడుతూ ఉంది కదా ఇక్కడ మిషన్ కాకుండా మనకి ఇప్పుడు చేత్తో నేస్తూ ఉన్నాడు ఒక పిక్చర్లో ఒక వ్యక్తి ఒక పర్సన్ కాబట్టి హ్యాండ్లూమ్ జులాహా అంటే ఏంటి ఒక వీవర్ ఒక నేత పనివాడు అనమాట హత్కర్గా అంటే ఏంటి హ్యాండ్లూమ్ చేతితో నేస్తూ బట్టలు నేస్తూ ఉన్నాడు తయారు చేస్తూ ఉన్నాడు चंद्रया चाचा के घर के पास ही बाबैया का घर भी है बाबैया चूंडी कमलेश काका दामोदर दादा चंद्रया चाचा और बाबैया बाबैया का घर भी है नेक्स्ट फोर्थ टाइम एवर कनपड्डारू बाबैया बाबैया का घर का है वे बढ़ई का काम करते हैं बढ़ई बढ़ई का अर्थ क्या है कारपेंटर बढ़ई का अर्थ कारपेंटर रमेश क्वेश्चन చేస్తున్నాడు అన్నమాట దాదాజీ బడై ఔర్ క్యా కామ్ కర్తే హై బడై ఏం వర్క్ చేస్తూ ఉంటాడు అని బడై లకడీ సే హల్ खिड़की दरवाजे बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं చూడండి ఇవన్నీ కూడా హల్ అంటే ఏంటి నాగలి హల్ తయారు చేస్తూ ఉంటాడు కదా పొలం దున్నడానికి మన పిక్చర్లో కనపడుతుంది కదా కిడకి అంటే విండోస్ దర్వాజా అంటే డోర్స్ బైల్గాడి అంటే ఏంటి బులక్కాడి ఎద్దుల బండి కూడా తయారు చేస్తూ ఉంటాడు కదా దానికి వీలు చక్రం అనేది చెక్కతో తయారు చేస్తూ ఉంటుంది కదా మనం ఇంట్లో యూజ్ చేసే టేబుల్స్ డోర్స్ ఇవన్నీ కూడా దేంతో తయారు చేస్తారు వుడ్తో बड़ई क्या क्या सामान बनाते हैं बड़ई लकड़ी से हल खिड़की दरवाजे बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं బడయి కార్పెంటర్ అంటే ఏంటి చెక్కతో చూడండి పిక్చర్లో కట్ చేస్తూ ఉన్నారు చెక్కని ఇట్లా వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఏమంటారు బడయి కార్పెంటర్ మన హౌస్లో చేసుకుంటూ ఉంటాం కదా టేబుల్స్ కావచ్చు విండోస్ డోర్స్ ఇవన్నీ కూడా కాటు మంచము ఇవన్నీ కూడా దేంతో తయారు చేసే వాళ్ళు ఏమంటారు కార్పెంటర్ బడయి బడయి క్యా క్యా సామాన్ బనాతే హై హల్ खिड़की दरवाजे बैलगाड़ी आदि सामान बनाते हैं नेक्स्ट रानी दादाजी वहाँ देखिए वे कौन है वे क्या कर रहे हैं रानी అడుగుతుందన్నమాట దాదాజీ వహా దేఖియే వే క్యా కామ్ కర్తే హై ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నారు కదా ఏం చేస్తూ ఉన్నాడు అని దాదాజీ హా బేటా వే సోనే చాందీ కా కామ్ కర్తే హై సోనే చాందీ అంటే ఏంటి గోల్డ్ వస్తువులు అన్నమాట గోల్డ్ సిల్వర్వి సోనా అంటే ఏంటి సోనా కార్డ్ గోల్డ్ చాందీ అంటే సిల్వర్ అంటే గోల్డ్ వస్తువులు కానీ సిల్వర్ వస్తువులు కానీ తయారు చేస్తూ ఉంటారు కదా గోల్డ్ షాప్లో వే సోనీ చాందీ సే తరహ తరహకే ఆభూషణ్ అంటే ఏంటి ఆర్నమెంట్స్ జ్యువెలరీ మనం వేసుకుంటూ ఉంటాం కదా రింగ్స్ గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు రింగ్స్ ఉంటాయి కదా जैसे अंगूठी हार चूड़ी आदि सामान बनाते हैं ఇవి గోల్డ్తో సిల్వర్తో అవి కూడా వేడి చేసి రకరకాల షేప్ రావడానికి ఆకారం రావడానికి మనం ఏం యూజ్ చేస్తారు ఆ గోల్డ్ని ఇట్లా ఫైర్ చేసి ఆ వస్తువులన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాడు उसे क्या कहते हैं सुनार कहते हैं सोनी चांदी से आभूषण
बनाने वाले को सुनार कहते हैं। लकड़ी से सामान बनाने वाले को बड़ई कहते हैं। ఈ గోల్డ్ సిల్వర్ చేసిన అతన్ని ఏమంటారు? సునార్. సోనా కార్డ్ గోల్డ్, దానిలోనే మనం గుర్తుపెట్టుకోవచ్చు సునార్. సునార్ కార్డ్ గోల్డ్ స్మిత్ అంటే ఏంటి? ఆ గోల్డ్తో రకరకాల ఆభూషణ్ అంటే ఏంటి? ఆర్నమెంట్స్, అంగూటి, హార్, చూడి కార్డ్ బ్యాంగిల్స్. హార్ అంటే ఏంటి? పెద్ద పెద్ద హారాలు. అంగూటి అంటే రింగ్స్. ఇవన్నీ కూడా ఆది బనాతే హై. నెక్స్ట్ रमेश, दादाजी उस गली में देखिए लंबे लंबे बांस हैं, बांस से क्या क्या बनाते हैं? బాంబ్స్ का अर्थ क्या है? బ్యాంబో. చూడండి బ్యాంబో అంటే ఏంటి? వెదురు అన్నమాట. చూడండి అక్కడ ఆ స్ట్రీట్లో గలీ కా అర్థ స్ట్రీట్. ఆ స్ట్రీట్లో చూడండి పెద్ద పెద్ద వెదురు ఉన్నాయి. వే క్యా క్యా బనాతే హై? ఆ వెదురుతో ఏమేమి చేస్తారు ఆ బ్యాంబోతో అని. దాదాజీ देखो बेटा बांस से टोकरी क्या क्या बनाते हैं? टोकरी का अर्थ बास्केट. జూలే అంటే ఏంటి? క్రాడల్, ఉయ్యాలు కూడా ఉంటాయి కదా వెదురుతో చేసినవి. खिलौने అంటే टॉयस आदि बनाते हैं। इन चीज़ों को बनाने वाले को बम्सोर कहते हैं। ఏమంటారు? ఇట్లా వెదురు తయారు చేసే వాళ్ళని వెదురు వస్తువులు టోకరీ, జూలే, కిలౌనే ఆది బనానే వాలే కో బమ్సోర్ కహతే హై. బమ్సోర్ కా బాస్కెట్ మేకర్. మనం చూస్తుంటాం కదా స్ట్రీట్స్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నీ కూడా ఈ బాస్కెట్లో పెట్టుకొని వెదురు వాటితో అమ్ముతూ ఉంటారు కదా. కాబట్టి టోకరీ అంటే ఏంటి? అవే ఆ బాస్కెట్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారనమాట. बनाने वाले को क्या कहते हैं? बम्सोर कहते हैं. చూడండి బాంస్ సే సామాన్ బనానే వాలే కో బమ్సోర్ కహతే హై. ఆ వెదురుతో సామాన్లు తయారు చేసే వాళ్ళని బమ్సోర్ అని అంటారనమాట. నెక్స్ట్ చూద్దాం నాన్న. రమేష్, దాదాజీ ఆప్కా గౌ బడా ప్యార్ హై. రమేష్ చెప్తూ ఉన్నాడు, దాదాజీ आपका गाँव बड़ा प्यार है, మీ విలేజ్ చాలా బాగుంది. यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. ఇక్కడ రకరకాల పనులు చేసేవాళ్ళు అంటే ఏంటి? లోహేకే సామాన్ బనానే వాళ్ళు అంటే లోహేతో సామాన్లు తయారు చేసేవాళ్ళు. మిట్టీసే సామాన్ అంటే మట్టితో పాత్రలు తయారు చేసేవాళ్ళు. కపడే బుననే వాలే బట్టలు నేసేవాళ్ళు. సోనే చాందీసే సామాన్ బనానే వాలేకు అంటే ఆ సిల్వర్ వస్తువులు తయారు చేసేవాళ్ళు. లకడీసే సామాన్ బనానే వాలే అంటే వుడ్తో వస్తువులు తయారు చేసేవాళ్ళు. ఇక్కడ బాంబ్సే సామాన్ బనానే వాలే అంటే ఆ వెదురుతో బుట్టలు చేసేవాళ్ళు రకరకాల మంది ఉన్నారు కాబట్టి సభీ తరహకే కామ్ కర్నే వాలే రహతే హై. అన్నీ కూడా రకరకాల వస్తువులు తయారు చేసిన వాళ్ళు విలేజ్లో ఉన్నారు. ఏ దూసరేకి సహాయత కర్తే హై. వారు ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఔర్ మిల్జుల్ కర్ రహతే హై. ఎలా నివసిస్తుంటారు విలేజ్లో? మిల్జుల్ కర్ टुगेदर కలిసిమెలిసి నివసిస్తారు. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. घरेलू उद्योग का नाम क्या है? కుటీర పరిశ్రమలు అంటే ఏంటి? ఎక్కువ పెట్టుబడి లేకుండా ఇంటి దగ్గర మాత్రమే తయారు చేస్తూ ఉండే వాళ్ళని ఏమంటారు? ఘరేలు ఉద్యోగం అంటే ఏంటి? కుటీర పరిశ్రమలు ఎక్కువగా అవసరం లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా ఇంటి దగ్గర కొంచెం పెట్టుబడితో తయారు చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళ యొక్క వర్క్స్ని. దేశ్కే వికాస్ కర్తే హై అంటే దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ ఉంటారు వీళ్ళు. దాదాజీ ఏ దేకో కితనే హరే భరే కేత్ హై. రాణి చెప్తుంది వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో, దేకో కితనే హరే భరే హై. హరే భరే కా గ్రీనిష్ ఎంత గ్రీనరీగా ఉందో, ఎంత పచ్చగా ఉన్నాయి ఆ పొలాలు. దాదాజీ హా బేటీ ఇన్ ఖేతోం కో హరా భరా బనానే కే లియే కిసాన్ దిన్ రాత్. ద్వంద్వ సమాసం అన్నమాట. నెక్స్ట్ మనం సమాస్లో చెప్పుకుందాం గ్రామర్ పార్ట్లో. దిన్ రాత్, దిన్ కా విలోమ శబ్ద్ రాత్. దిన్ రాత్ పగలు రాత్రి మెహనత్ కర్తే హై. ఈ పంట పొలాన్ని పచ్చడిగా ఉండడం కోసం రైతు రోజు మొత్తం పగలు రాత్రి అనక ఎందుకని అవి పురుగు పట్టకుండా యానిమల్స్ నుంచి కాపాడడం కోసము, కరెక్ట్ టైంలో వర్షం లేకపోతే వాటర్ పెట్టడం, అన్నీ కూడా గ్రీనిష్గా ఉంచడం కోసం
దిన్ రాత్రి పగలు రాత్రి మెహనత్ కర్తే హై, మెహనత్ కా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అన్ను ఉగాతే హై, అన్న అంటే ఏంటి? ఫుడ్ గ్రెయిన్స్. మనకి ఫుడ్ కోసం ఆ ఫుడ్ గ్రెయిన్స్ని పండిస్తుంటారు, ప్రొడ్యూస్ చేస్తుంటారు. హమారీ భూక్ బిటాతీ హై, భూక్ భూక్ కా అర్థ క్యా హై? ఆకలి, మన యొక్క ఆకలిని తీరుస్తూ ఉంటాడు ఫార్మర్. ఇస్లియే మహాత్మా గాంధీజీనే కహాతా, మహాత్మా గాంధీ చెప్పారనమాట ఏమని? వాస్తవమే భారత్, వాస్తవమే భారత్ గావో మే హీ బస్తా హై అంటే ఏంటి? భారతదేశం మొత్తం కూడా గ్రామాల్లోనే ఉంది. ఎందుకని? మనకి 80%, 80% గావ్ హై అంటే మన భారతదేశంలో 80% వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి కూడా విలేజెస్ కూడా 80% గ్రామాల్లోనే ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి కాబట్టి భారత్ గావో మే హీ బస్తా హై, మన భారతదేశం మొత్తం గ్రామాల్లోనే ఉంది అని కౌన్ కహతే హై? మహాత్మా గాంధీజీ. ఎందుకంటే మనకి 80%, 100%లో 80% మనది వ్యవసాయం మీద ఆధారపడిన దేశము. రమేష్ రాణి హా దాదాజీ అపనే సహీ కహా, సహీ సహీ అంటే ఏంటి? కరెక్ట్. మనం నేర్చుకున్నాము కదా గలత్ సెకండ్ లెసన్. గలత్ అంటే మిస్టేక్, తన తప్పుడు తెలుసుకున్నాడు. రాజా అపని గలత్ తన తప్పు తెలుసుకున్నాడు అనమాట. సహీ సహీ అంటే ఏంటి? ఇక్కడ కరెక్ట్. అపనే సహీ కహా, ఆప్నే సహీ కహా. వీళ్ళిద్దరు కూడా రమేష్ రాణి అంటున్నారు అనమాట. హా దాదాజీ ఆప్నే సహీ కహా, మీరు నిజం చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. సచ్ మే గావ్ బహుత్ ప్యారే హోతే హై, కాబట్టి నిజంగా ఈ విలేజ్ అనేది చాలా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంతో అందంగా ఉన్నాయి, విలేజెస్ చాలా అందంగా ఉన్నాయని లెసన్ అమ్మా. पाठ का नाम क्या है? पाठ का नाम प्यारा गाँव, पाठ का नाम क्या है? प्यारा गाँव. पाठ का विधा क्या है? संवाद पाठ, पाठ का नाम प्यारा गाँव, पाठ का विधा संवाद. संवाद का अर्थ कॉन्वर्जेशन అంటే ఏంటి? డైలాగ్స్. लड़की का नाम क्या है? रानी, लड़का का नाम रमेश, रमेश और रानी किस कक्षा में पढ़ते हैं? 8वीं कक्षा में पढ़ते हैं. वे दोनों कहाँ आए? छुट्टियों के घर में. कहाँ आए? दादाजी के घर. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. స్టేషన్ పర్ బయల్గాడి కౌన్ లేకర్ ఆయే థే, ఎవరు వచ్చారు ఆ స్టేషన్ దగ్గరికి వాళ్ళని తీసుకువెళ్ళడానికి? కౌన్ ఆయే? చాచాజీ ఆయే. కబ్ తక్ వే గావ్ పహుంచ్ గయే, వాళ్ళు ఎప్పటికి రీచ్ అయ్యారు? షామ్ తక్, ఈవినింగ్ అయ్యేటప్పటికి. అది కూడా ఒక పారాగ్రాఫ్ క్వశ్చనే. ఖేతో మే కౌన్ కామ్ కర్ రహే థే, విలేజ్లో ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు? కిసాన్. ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్స్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ లాగా మీరు అన్నీ కూడా రీడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై, కమలేష్ కాకా ఏ వర్క్ చేస్తూ ఉన్నారు? లుహార్ హై. కమలేష్ కాకా ఏక్ లుహార్ హై. లుహార్, లుహార్ का अर्थ क्या है? బ్లాక్ స్మిత్ అంటే ఐరన్తో వస్తువులు తయారు చేసేవాడనమాట. దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై, దామోదర్ ఏం చేస్తారు? మిట్టీకే బర్తన్, మిట్టీకే బర్తన్ అంటే మట్టి వస్తువులు తయారు చేసేవాళ్ళని మిట్టీకే బర్తన్ క్యా కహతే హై? కుమ్హార్ కహతే హై. లుహార్ కుమ్హార్, లుహార్ అంటే బ్లాక్ స్మిత్, కుమ్హార్ का अर्थ పోటర్. नेक्स्ट कपड़े बुनने वाले को क्या कहते हैं? जुलाहा कहते हैं. क्या कहते हैं? कपड़ा बुनने वाले को जुलाहा అంటే వీవర్, అంటే బట్టలు నేసేవాళ్ళని అంటారు. नेक्स्ट बड़ई, बड़ई का अर्थ क्या है? कारपेंटर. बड़ई का अर्थ क्या है? कारपेंटर. बड़ई क्या क्या सामान करते हैं, बनाते हैं? हल, खिड़की, दरवाजे आदि सामान बनाते हैं. नेक्स्ट सोने चांदी, चांदी को सामान बनाने वाले को क्या कहते हैं? सुनार कहते हैं. गोल्ड स्मिथ, ఆ వెండి వస్తువులు ఐరన్వి తయారు చేసే వాళ్ళని ఏమంటారు? సునార్. నెక్స్ట్ बांस से टोकरी, झूले, खिलौने आदि बनाने वाले को क्या कहते हैं? बमसोर అంటే బాస్కెట్ మేకర్.
ఆ బాస్కెట్లు టోకరీ తయారు చేసే వాళ్ళని బాస్కెట్ మేకర్. ఇవన్నీ కూడా సోనే చాందీ का आभूषण बनाने वाले को सुनार कहते हैं. सुनार का अर्थ गोल्ड स्मिथ. किस तरह गाँव में रहते हैं वे వాళ్ళందరూ కూడా విలేజ్లో ఎలా నివసిస్తుంటారు? మిల్జుల్ కార్ రహతే హై. ఎలా నివసిస్తుంటారు వీళ్ళందరూ కూడా? కలిసిమెలిసి నివసిస్తూ ఉంటారు. వాస్తవమే భారత్ కహా హై. నిజానికి భారతదేశం అనేది ఎక్కడుంది? గావో మే హీ హై. గావో మీ అంటే విలేజెస్లో మాత్రమే ఉన్నది భారతదేశం మొత్తము. కాబట్టి మనం ఎక్కువగా ట్రీస్ని పెంచుతూ ఉండాలి, ఎక్కువగా గ్రీనరీగా ఉంచాలి. కాబట్టి లెసన్ అర్థమైంది కదమ్మా. జాగ్రత్తగా లెసన్ని వినండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.